నిన్న హార్స్ పవర్ గురించి తెలుసుకున్నాం. హార్స్ పవర్ అనేది ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ పవర్ ఇన్ ఎస్ఏఈ అని చెప్పాం. సొసైటీ ఆఫ్ ఆటోమేటిక్ ఇంజనీర్స్ హార్స్ పవర్ని పవర్ యొక్క పెద్ద ప్రమాణాలుగా తీసుకున్నారు. దీనిలో బ్రిటిష్ సిస్టంలో దేనిలో కొలుస్తారు, హార్స్ పవర్ని ఎలా తీసుకుంటారు, మెట్రిక్ సిస్టంలో ఎలా తీసుకుంటారు అనేది డిస్కస్ చేసాం. ఈరోజు బ్రేక్ హార్స్ పవర్ అండ్ ఇండికేటెడ్ హార్స్ పవర్ అండ్ ఫ్రిక్షనల్ హార్స్ పవర్స్ గురించి తెలుసుకుందాం. ఒకసారి మనం చూస్తే ఫస్ట్ బ్రేక్ హార్స్ పవర్ అనేది చూద్దాం. బ్రేక్ హార్స్ పవర్ అనేది ఇట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఇంజిన్ అన్నమాట. పవర్ అవుట్పుట్ ఆఫ్ ద ఇంజిన్. బ్రేక్ హార్స్ పవర్ ఈస్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ద ఇంజిన్. ఒక ఇంజిన్లోంచి పవర్ అనేది అవుట్పుట్ అయ్యేది బ్రేక్ హార్స్ పవర్ అండ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఫ్లైవీల్ దగ్గర మనకు అది తెలుస్తుంది. బ్రేక్ హార్స్ పవర్ ఎంత పవర్ అవుట్పుట్ అవుతుంది అన్నది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఫ్లైవీల్ వద్ద మనం టెస్ట్ చేసి తెలుసుకుంటాం. సో ఇంజిన్ ద్వారా పవర్ ఏదైతే బయటకు వస్తుందో ఫ్లైవీల్ వద్ద ఎంతైతే మనం పొందగలుగుతున్నామో దాన్ని మనం బ్రేక్ హార్స్ పవర్ అని అంటాం. దీనికి ఒక ఈక్వేషన్ అనేది ఉంది. బ్రేక్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 2π NT 4500 అనేది ఒక ఈక్వేషన్ అనేది ఉంది. ఇక్కడ N అనేది ఆర్పిఎం ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్, అంటే ఆర్పిఎం రెవల్యూషన్స్ పర్ మినిట్, అంటే ఒక నిమిషానికి చేసే భ్రమణాల సంఖ్య. అది ఎవరు చేస్తున్నారు? క్రాంక్ షాఫ్ట్ చేసే నిమిషానికి చేసే భ్రమణాల సంఖ్యని ఇక్కడ N అనేది సూచిస్తుంది. T అనేది టార్క్ ప్రొడ్యూస్డ్ బై ద క్రాంక్ షాఫ్ట్ ఆర్ ఇంజిన్, అండ్ 4500 అనేది మనం నిన్న తెలుసుకున్నాం, అది మెట్రిక్ సిస్టంలో వచ్చింది మనకి. సో బ్రేక్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ 2π NT by 4500. టార్క్ అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. ఇట్స్ ఎ ఫోర్స్ రిక్వైర్డ్ టు రొటేట్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ట్విస్ట్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని తిప్పడానికి లేదా ట్విస్ట్ చేయడానికి ఉపయోగపడే బలం ఏదైతే ఉందో దాన్ని టార్క్ అని అంటాం. నెక్స్ట్ IHP, ఇండికేటెడ్ హార్స్ పవర్. ఇట్ ఈస్ ద పవర్ డెవలప్డ్ ఇన్ ద ఇంజన్. ఒక ఇంజన్లో పవర్ ఏదైతే ఉందో డెవలప్ అవుతుందో దాన్ని మనం ఇండికేటెడ్ హార్స్ పవర్ అని అంటాం. దీనికి కూడా ఒక ఈక్వేషన్ అనేది ఉంది. అంటే ఇట్స్ జస్ట్ అని ఇన్పుట్ లా తీసుకోవచ్చు. అంటే ఇంజన్లో పవర్ డెవలప్ అవడం అంటే ఇంజన్ ఇచ్చే ఇన్పుట్ అనమాట, ఇంజన్లో ఉండే ఇన్పుట్. ఇది బ్రేక్ హార్స్ పవర్ అనేది అవుట్పుట్ కింద లెక్క. సో IHP ఈజ్ ఈక్వల్ టు PM LAN by 4500 into K అనేది ఈక్వేషన్ IHPకి. సో PM అంటే ఏంటో చూసుకుంటే ఇది మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అనేది, ప్రెషర్ ఆఫ్ ద పిస్టన్, ఇది P అంటే. ఇది ప్రెషర్ అనేది kg/cm²లో యూనిట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. L అనేది లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ అనేది మీటర్స్లో తీసుకుంటాం. అది అందులో చెప్పాను నేను, లెంగ్త్ అనేది ఫ్రమ్ BDC టు TDCకి ఉండేది లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్. తర్వాత ఏరియా ఆఫ్ ద పిస్టన్ ఇన్ cm² తీసుకుంటాం. అండ్ N నెంబర్ ఆఫ్ పవర్ స్ట్రోక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇంజిన్. ఎన్ని పవర్ స్ట్రోక్స్ మనకి డెవలప్ అవుతున్నాయి అనేది నెంబర్ని ఇది తెలియజేస్తుంది N. అండ్ K నెంబర్ ఆఫ్ పిస్టన్స్ ఇన్ ద ఇంజిన్. ఎన్ని పిస్టన్లు ఉన్నాయో ఆ నెంబర్ని K అనేది సూచిస్తుంది. సో ఫైనల్గా PM LAN by 4500 into K అనేది ఇండికేటెడ్ హార్స్ పవర్కి ఈక్వేషన్. ఈ రకంగా ఇంజన్ అవుట్పుట్ ఇన్పుట్ రెండు కూడా మనం ఈక్వేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ FHP అంటే ఫ్రిక్షనల్ హార్స్ పవర్ అని అంటారు. ఇట్ ఇస్ హార్స్ పవర్ లాస్ట్ ఇన్ ద ఇంజిన్ డ్యూ టు ఫ్రిక్షన్. ఒక ఫ్రిక్షన్ వల్ల ఇంజన్లో ఎంత హార్స్ పవర్ అయితే లాస్ అవుతున్నామో దాన్ని IHP అని అంటాము. వేరే IHP కావాలంటే ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఉండే డిఫరెన్స్. ఇంజన్లో ఎంత ఇన్పుట్ హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుందో అంత హార్స్ పవర్ అనేది ఫ్లైవీల్ వద్ద మనం పొందలేం. ఎందుకనంటే కొన్ని ఫ్రిక్షనల్ లాసెస్ అనేవి ఉంటాయి కొన్ని పరిస్థితుల వల్ల. సో FHP ఈజ్ ఈక్వల్ టు IHP minus BHP.
ఐహెచ్పిలోంచి బిహెచ్పి తీసేస్తే మైనస్ చేస్తే వచ్చే డిఫరెన్సే మనకి ఫ్రిక్షనల్ హార్స్ పవర్ అనేది తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ. ఇది ఎఫిషియన్సీ సింబల్ అండి, ఇది మెకానికల్ ఎఫిషియన్సీ. మెకానికల్ ఎఫిషియన్సీ తెలుసుకోవాలనంటే, ఎప్పుడైనా ఎఫిషియన్సీ తెలియాలనంటే అవుట్పుట్ బై ఇన్పుట్ అనేది తీసుకుంటామండి. ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటే ఇంజన్ అవుట్పుట్ బిహెచ్పి, ఇన్పుట్ తీసుకుంటే ఐహెచ్పి. సో బిహెచ్పి బై ఐహెచ్పి ఇంటూ 100. సో మెకానికల్ ఎఫిషియన్సీ కావాలంటే బ్రేక్ హార్స్ పవర్ బై ఇండికేటెడ్ హార్స్ పవర్ ఇంటూ 100 అనేది చేయాలి. చేస్తే మనకి మెకానికల్ ఎఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది ఇట్స్ ఎ రేషియో, అంటే ఇట్స్ ఎన్ ఎఫిషియన్సీ, ఇట్స్ ఎన్ రేషియో బిట్వీన్ ఎయిర్ డ్రాన్ డ్యూ టు సక్షన్ స్ట్రోక్ ఇన్ టు ద ఇంజిన్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఈ రెండింటికి మధ్య ఉండే రేషియో అని మనం ఏంటంటున్నాం అంటే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది అని అంటున్నాం. అంటే సక్షన్ స్ట్రోక్లో ఇంజన్లోకి ఎయిర్ ఎంటర్ ఎంత అవుతుంది, దానికి అక్కడ ఉండే సిలిండర్ తాలూకు వాల్యూమ్కి మధ్య ఉండేటువంటి నిష్పత్తిని ఇక్కడ మనం వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్. ఇది పర్సంటేజ్లోనే మనం దీన్ని కూడా తెలియజేస్తాం. తర్వాత థర్మల్ ఎఫిషియన్సీ. థర్మల్ ఎఫిషియన్సీ, థర్మల్ అంటే మండడం అని అర్థం. సో ఉష్ణోగ్రతకి సంబంధించినటువంటి టర్మ్ ఇది థర్మల్ అనేది. సో థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఇట్స్ రిలేషన్ బిట్వీన్ వర్క్ అవుట్పుట్ ఇన్ ద ఇంజన్ టు ద ఫ్యూయల్ ఎనర్జీ బర్న్డ్ ఇన్ ద సిలిండర్. అంటే వర్క్ ఎంత అవుట్పుట్ అవుతుంది, ఫ్యూయల్ అనేది ఎంత బర్న్ అవుతుంది ఇంజన్లో అనే దాన్ని బట్టి ఇక్కడ కూడా మనం తీసుకుంటే వర్క్ అవుట్పుట్ బై ఇంజన్లో ఇన్పుట్ అనేది ఫ్యూయల్ బర్న్ అవ్వడం, అది ఇన్పుట్ మనం ఇస్తున్నాం. సో ఫ్యూయల్ ఎంత బర్న్ అవుతుంది, దాని ద్వారా ఎంత హీట్ ఎనర్జీ కన్జ్యూమ్ అయింది. సో హీట్ అనేది లింక్ అయింది అక్కడ. సో దానికి రిలేటెడ్గా నేమ్ ఏంటంటే థర్మల్ ఎఫిషియన్సీ. సో థర్మల్ ఎఫిషియన్సీ అంటే వర్క్ అవుట్పుట్ టు ద ఫ్యూయల్ ఎనర్జీ బర్న్డ్ ఇన్ ద ఇంజన్ సిలిండర్. ఇది కూడా దిస్ వన్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్. ఈ ఎఫిషియన్సీలన్నీ కూడా పర్సంటేజ్లోనే మనం చెప్తాం. ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్లు అనేది లభిస్తాయి. తర్వాత థ్రోన్. నెక్స్ట్ ఏం చెప్పాలి మనం, థ్రోన్. THROWN. థ్రోన్ అంటే ఇట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద piston pin to the center of the main journal, crankshaft main journal. It is the distance between center of the piston pin, and the central axis point of the piston pin to the center of the crankshaft main journal. So main journal తాలూకు సెంటర్ పాయింట్కి పిస్టన్ పిన్ తాలూకు సెంటర్ పాయింట్కి మధ్య ఉండే డిస్టెన్స్ని మనం థ్రోన్ అని అంటాం. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. థ్రోన్ ఈజ్ అంటే పిస్టన్ స్ట్రోక్ ఈజ్ డబుల్ ద థ్రోన్ అని చెప్తారు. అంటే పిస్టన్ స్ట్రోక్ అనేది ఎంత ఉంటుందంటే థ్రోన్కి డబుల్ ఉంటుంది. థ్రోన్ని 2 పెట్టి గుణిస్తే థ్రోన్ డిస్టెన్స్ని మనకి పిస్టన్ స్ట్రోక్కి ఈక్వల్ అవుతుంది. ఆ రకంగా ఇంజిన్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. నెక్స్ట్ లాస్ట్ టెక్నికల్ టర్మ్స్లో లాస్ట్ ఐటమ్ ఫైరింగ్ ఆర్డర్. ఫైరింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అనమాట. ఒక సీక్వెన్స్ ప్రకారంగా జరిగేది ఇన్ విచ్ పవర్ స్ట్రోక్ టేక్స్ ప్లేస్ ఇన్ ఈచ్ సిలిండర్ ఇన్ ఏ మల్టీ సిలిండర్ ఇంజన్స్. అంటే పవర్ స్ట్రోక్స్ అనేవి ఇప్పుడు మల్టీ సిలిండర్ ఇంజన్స్లోనే మన ఫైరింగ్ ఆర్డర్ అనేది ఉంటుందండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ సిలిండర్స్ ఉంటే దాన్ని మల్టీ సిలిండర్ ఇంజన్స్ అంటారు. దీనిలో పవర్ స్ట్రోక్ గురించి మాట్లాడాల్సి వస్తే అన్ని సిలిండర్స్లో పవర్ స్ట్రోక్లు ఫస్ట్ ఏ సిలిండర్, నెక్స్ట్ ఏ సిలిండర్లో పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, స్ట్రోక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందనే చెప్పే సీక్వెన్స్ని ఏంటంటున్నాం అంటే ఫైరింగ్ ఆర్డర్ అని మనం చెప్తాం. జనరల్గా 4 స్ట్రోక్ సిలిండర్స్ మనం ఎక్కువగా
మనం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు అడిగే బిట్స్ కూడా వాటి మీద ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి 4 స్ట్రోక్ సిలిండర్ ఇంజన్స్లో ఫైరింగ్ ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే 1432. యూజువల్గా ఇది ఎక్కువగా వస్తుంది. యూజువల్గా ఈ ఫైరింగ్ ఆర్డర్ అంటే 1వ సిలిండరు, 4వ సిలిండరు, 3వ సిలిండరు, 2వ సిలిండర్లో పవర్ స్ట్రోక్స్ అనేవి ఈ సీక్వెన్స్ ప్రకారంగా ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఇది ఫైరింగ్ ఆర్డర్ అవుతుంది. ఇది జనరల్గా అయితే ఇది ఒకటే కాదండి, ఫైరింగ్ ఆర్డర్స్లో చాలా ఉన్నాయి. 1423 కూడా ఉంది. 13 చిన్న సబ్మిషన్ అండి. ఇది 1342 ఇది యూజువల్ ఆర్డర్. ఇది అన్ని జనరల్గా ఎక్కువగా మనకు కనిపించే ఆర్డర్. నెక్స్ట్ ఏంటంటే 1324 1432 ఇలా ఆర్డర్స్ చాలా ఉన్నాయండి. ఇంకా ఆర్డర్స్ చాలా ఉన్నాయి. దీనిలో యూజువల్గా ఎక్కువగా వచ్చే ఆర్డర్ 1342 అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫైరింగ్ ఆర్డర్ 4 స్ట్రోక్ సిలిండర్ ఇంజన్స్లో. థ్యాంక్ యూ.